హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అలరార్తి వ్లాగ్స్. ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీ ఇంట్లో వాళ్ళు మీరందరూ వ్రతాన్ని బాగా జరుపుకోవాలని అయితే నేను ఆశిస్తున్నాను. అలాగే ముఖ్యంగా ఈరోజు వ్లాగ్ ఎందుకు తీయాలని అనుకుంటున్నానంటే, ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతానికి నా లైఫ్లో కొన్ని మంచి పనులు జరిగాయి, అలాగే కొన్ని అచీవ్మెంట్స్ జరిగాయి. అండ్ మా ఇంటికి ప్రత్యేకంగా ఒక న్యూ అట్రాక్షన్ అయితే వచ్చిందనమాట. సో అవన్నీ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. అందుకే ఈ వ్లాగ్ని అయితే తీస్తున్నాను. సో ఈ వీడియోని అందరూ ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. ముందుగా అయితే మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా జరుగుతుందో చూద్దురుగాని రండి. మా బుద్ధి మంత్రాలు బూరెలు చుడుతుంది. మీరు జోకులు వేసుకోవడానికి నవ్వుకోవడానికి నాలాంటి వాడు కావాలి, అంతే. కంకణం రెడీ చేస్తున్నా. కంకణం రెడీ చేసేసా. మా అమ్మ అయితే వరలక్ష్మి వ్రతం కలశాన్ని పువ్వులతో నీట్గా రెడీ చేసేసారు. ఇంకా పెట్టవలసిన ప్రసాదాలు వండుతున్నారు. బంగాళదుంప కూర రెడీ అవుతుంది. అండ్ సగ్గుబియ్యం పాయసం అంట ఆల్రెడీ రెడీ అయిపోయింది. మా బుజ్జమ్మ వచ్చింది మా ఇంటికి. హాయ్ చెప్పు బుజ్జమ్మ. నా పేరేంటి? ఆర్తియా? మరి నీ పేరు? ఆద్విక. ఇప్పుడు నేను తాంబూలానికి కావాల్సినవి అయితే రెడీ చేస్తున్నాను. అండ్ నిన్న మా మమ్మీ మార్కెట్కి వెళ్ళి తాంబూలానికి ఇస్తారు కదా, సో రిటర్న్ గిఫ్ట్స్ లాగా కొని తెచ్చారు. ఈ ఐటమ్స్ అయితే తెచ్చారనమాట. చాలా బాగున్నాయి కదా. సో చిన్నగా క్యూట్గా ఇవ్వడానికి కూడా బాగుంటుంది. అండ్ ఆల్సో బ్లౌజెస్ కూడా తెచ్చారు. మీరు వస్తారని ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను. వ్రతానికి కావాల్సినవన్నీ అయితే రెడీ చేసేసాము. రెడీ చేసేసామంటే మళ్ళీ మా అమ్మ మమ్మల్ని తన్నేద్దనమాట. రెడీ చేసింది మా అమ్మ. 3 గంటలకి లేచి కావాల్సిన ప్రసాదాలు తినడానికి అన్నీ వండేశారనమాట. అండ్ ఈ అలంకారం అంతా అయ్యేసరికి కూడా 12 దగ్గర అయిపోయింది టైము. సో ఇంకాసేపట్లో పూజ అయితే మొదలు పెడతాము. మా పూజ అయితే పూర్తయిపోయింది. సో నౌ మా మమ్మీ ఏంటంటే తాంబూలాలు ఇస్తారు. వీధిలో ఉన్న వాళ్ళందరినీ, ఆంటీని లైక్ ముత్తైదు వాళ్ళందరినీ పిలిచి తాంబూలాలు ఇస్తారు కదా. సో వాటికి మేము కూడా కొంచెం హెల్ప్ చేస్తాం. పసుపు రాయడం, పారాణి పెట్టడం. కొంచెం ఫుడ్ ఏదైనా కొత్తగా ట్రై చేయాలని నేనైతే ఒక స్పెషల్ ప్లేస్ నుంచి రెసిపీస్ ఆర్డర్ పెట్టుకున్నాను. సో అదే అత్తమ్మస్ కిచెన్ నుంచి అనమాట. సో అత్తమ్మస్ కిచెన్ అనేది మీ అందరికీ తెలిసిందే, కొనిదల ఫ్యామిలీ రీసెంట్గా స్టార్ట్ చేశారు.
ఈ రోజు అయితే నేను వీటిని ట్రై చేయను, ఎందుకంటే నాకు ఉప్మా పొంగల్ అంటే మనకు అంతగా పడదు. సో తర్వాత ఎప్పుడైనా ఫ్యామిలీ కోసం వండుకోవచ్చు. అండ్ మనకు కావాల్సిన ఇప్పుడు ఉన్నాయి రసం అండ్ పులిహోర పేస్ట్. సో ఎలాగో పండగలకి మనం పులిహోర చేసుకుంటాం కదా. సో మా మమ్మీనైతే ఈ పులిహోర మిక్స్తో నేను పులిహోర చేయమని చెప్తాను. అండ్ రసం ఇవి ఇన్స్టెంట్ కాబట్టి కొంచెం త్వరగా కూడా రెడీ అయిపోతాయి. జస్ట్ హాట్ వాటర్ మరగబెట్టి అందులో వేసేయడమే. నేను కొన్ని రీల్స్లో అయితే చూసాను. నేనైతే మా అమ్మ వండిన ప్రసాదాలు అన్ని ప్లేట్లో వేసేసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి మనం అత్తమ్మాస్ కిచెన్ నుంచి పులిహోర పేస్ట్ పెట్టారు కదా, సో దాంతో మా మమ్మీ చేసింది. అండ్ రసం కూడా వేసుకున్నాను. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు టేస్ట్ ఇట్. పులిహోర టేస్ట్ చాలా బాగా వచ్చింది. రసం కూడా చాలా బాగుంది. స్పైసెస్ అన్నీ కూడా నోటికి తగులుతున్నాయి, చాలా బాగుంది. లంచ్ అయ్యాక మా ఇంటికి ఒక న్యూ అట్రాక్షన్ యాడ్ అయిందని కదా, నేను చూపిస్తాను. బ్లాగ్ని అయితే స్కిప్ చేయకుండా చూస్తానండి. మా ఇంటికి అయితే మేము ఫుల్ కబోర్డ్ వర్క్ చేయించాం. అన్ని బెడ్రూమ్స్లో కిచెన్లో కూడా డిఫరెంట్ కలర్స్తో కబోర్డ్ వర్క్ అయితే చేయించాం. అది ఓన్లీ వీడియోస్ కోసమే, ఎందుకంటే వీడియోస్ చేసేటప్పుడు ఏంటంటే మనకి లోపల ఉండే వస్తువులు సామాన్లు ఇవన్నీ కనిపిస్తున్నాయని చెప్పేసి కొంచెం నీట్గా ఇంకొంచెం బాగా కనిపించాలి వీడియోలో అని చెప్పేసి మేమైతే మొత్తం కబోర్డ్ వర్క్ అయితే చేయించేసాము. సో ఇప్పుడు కబోర్డ్ వర్క్ ఎలా అయిందనేది మీ అందరికీ చూపిస్తాను. అటు సైడ్ మనకి లెఫ్ట్ సైడ్ ఆల్రెడీ కబోర్డ్ ఉండేది. సో కానీ మొత్తం అంతా కూడా ఒకలానే ఉంటే బాగుంటుంది, డోర్ కర్టన్స్ వేయకుండా అని ఫుల్ అంతా కూడా వాల్ అంతా కూడా కబోర్డ్ చేయించేసాం. ఈ రూమ్ లో ఏంటంటే లైక్ ఈ కబోర్డ్ ఎంత ఏంటంటే స్లైడ్ డోర్స్ లా పెట్టించాము. ఎప్పటి నుంచో డ్రీమ్ ఒక ఫుల్ మిర్రర్ ఉండాలి. ఎప్పుడు నేను ఏం రెడీ అయినా సరే మొత్తం కనబడాలి, నీట్గా ఉండాలి, మిర్రర్లో మంచి మంచి వీడియోస్ చేసుకోవాలని. మా అమ్మ నేను చాలాసార్లు అడిగాను, ఇలా మిర్రర్ ఏదైనా పెద్దది నీట్ చేయించమ్మా అంటే ఎందుకు డ్రెస్సింగ్ మిర్రర్ ఉంది కదా అని అనేవారు. బట్ ఇప్పుడు ఏంటంటే డ్రెస్సింగ్ మిర్రర్ కూడా కొంచెం పాతది అయిపోయింది. సో అది రీప్లేస్ చేసి ఆ ప్లేస్లో అయితే ఇలా వాల్ అంతటికి పెద్ద మిర్రర్ అయితే పెట్టించుకున్నాను. చాలా బాగుంది. ఇప్పుడు నీట్గా రెడీ అవడానికి కూడా ఫుల్ కనిపిస్తుంది నీట్గా. అండ్ నాకైతే నచ్చింది. సో ఇప్పుడు మీకు కిచెన్ చూపిస్తా. సో గాయ్స్ వ్లాగ్ అయితే ఎండ్ చేయాల్సిన టైం వచ్చేసింది. ఈ ఎండింగ్ లో నేనైతే మీతో కొన్ని షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఈ వరలక్ష్మి వ్రతానికి అయితే సక్సెస్ఫుల్ గా మనకి 6 మిలియన్ సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయిపోయారు. ఇంకొన్ని రోజులు ముందే రీచ్ అయ్యారు. బట్ ఏంటంటే కరెక్ట్ గా ఈ వరలక్ష్మి వ్రతం వచ్చేటప్పటికి ఏంటంటే మనకి 60 lakhs సబ్స్క్రైబర్స్ అయితే ఫ్యామిలీ ఉన్నారు. సో నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. సో ఈ సందర్భంగా నేనైతే కొత్త ఐఫోన్ కొన్నాను. ఐఫోన్ 15 Pro Max. ఇది ఓన్లీ కొన్నది నా వర్క్స్ కోసమే. ఆల్రెడీ నా దగ్గర 14 Pro Max ఉంది. బట్ ఒక ఫోన్లోనే షూట్స్ అండ్ ఎడిటింగ్స్ వల్ల కొంచెం ఫోన్ స్ట్రెస్ అవుతుందని చెప్పేసి మా అన్నయ్య వాళ్ళ సజెషన్తో నేను మా మమ్మీ అందరం కలిపి అయితే ఐఫోన్ 15 Pro Max తీసుకుందామని అనుకున్నాము. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. లైఫ్లో కొన్ని ఇంకా ఇంప్రూవ్మెంట్స్ అలా వస్తూ ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చే వరలక్ష్మి వ్రతానికి కూడా ఇంకా హ్యాపీగా 10 మిలియన్ దగ్గరలో సబ్స్క్రైబర్స్ రీచ్ అయిపోవాలి. ఇంకా నా లైఫ్లో ఉపయోగపడే థింగ్స్ ఎన్నో కొనుక్కోవాలని నేను మనస్ఫూర్తిగా విష్ చేస్తున్నాను. అండ్ ఆల్సో ఇప్పుడు మీకు ఒక ఇంపార్టెంట్ పర్సన్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తాను. అదేంటంటే నాకు ఇంట్లో ఎన్ని బొమ్మలు ఉన్నా సరిపో, ఇంకా కొత్త కొనుక్కోవాలని అనిపిస్తూ ఉంటుంది. సో రీసెంట్గానే నేను ఒక టాయ్ కొనుక్కున్నాను. సో హీఈస్ బుజ్జి, నా కొత్త టాయ్ అనమాట. నాకు చాలా అంటే చాలా బొమ్మలు ఉన్నాయి, అయినా సరే ఎప్పుడు ఏదో ఒకటి కొంటూనే ఉన్నాను అన్నమాట. సో వీడి మధ్య నాకు బాగా నచ్చాడు. రోజు అలా పక్కన పెట్టుకునే పడుకుంటాను.
సో అలా ఈ వరలక్ష్మి వ్రతానికి నాకు యూస్ఫుల్ అయ్యే కొన్ని కొనుక్కున్నాను అండ్ మంచి హ్యాపీ మూమెంట్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చే వరలక్ష్మి వ్రతానికి కూడా ఇంకా మంచి మూమెంట్స్ బిల్డ్ చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆల్సో మీ అందరికీ కూడా వ్రతం బాగా జరిగిందని అనుకుంటున్నాను. యాక్చువల్గా ఈ వీడియో అప్లోడ్ అయ్యేసరికి అందరి వ్రతాలు హ్యాపీగా కంప్లీట్ అయిపోతాయి. సో మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో మీ అందరి ముందుకు వస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. షైనింగ్ ఆఫ్ మీ అల్లరి ఆర్తి. బాయ్ బాయ్.